దేవునికి మహిమ. సామెతలు 22 మొదటి వచనం వాక్యం చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుడు ఈ మాటను దీవించునుగాక. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. సల్మోన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు అయ్యగారు ప్రార్థన చేయండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడైన ప్రేమగల యేసయ్య నీకే వందనం చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం క్షేమంగా కాపాడి నాయన ఈ ఆదివారం నీ మందిరంలో ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనం చెల్లించుకున్నాం తండ్రి. నాయన మొట్టమొదట నాయన మేము పాటల ద్వారా నిన్ను స్తుతించినందుకు నీకు వందనం చెల్లించుకున్నాం తండ్రి. అదేవిధంగా నీ యొక్క దాసుడు దైవజనులు చెప్పిన వాక్యం బట్టి నాయన దావీదు చేసిన ప్రార్థన కృతజ్ఞత నాయన స్తుతులు ఏ విధంగా నాయన చెల్లించినాడు వాక్యం సెలవిచ్చిన దాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకున్నాం తండ్రి. తన యొక్క పూర్ణ హృదయంతోనూ నాయన యెహోవాను స్తుతించిన వాక్యమును సెలవిచ్చిన దాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకున్నాం ప్రభా. అదేవిధంగా నాయన స్తుతి ఆరాధనలో మేము ఉన్నందుకు వందనం చెల్లించుకున్నాం ప్రభా నాయన. అదేవిధంగా సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనం చెల్లించుకున్నాం తండ్రి. నాయన రెండో ఆరాధనలో కూడా మేము నిన్ను నడిపిస్తామని ప్రార్థించుకున్నాం తండ్రి. దైవ సందేశం చెప్పే బిడ్డను వాడబడే బిడ్డగా ఏర్పరచుకొని వాక్యమును మేము గ్రహించుకొని వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం అనుగ్రహిస్తారని ప్రార్థించుకున్నాం తండ్రి. శ్రద్ధగా గ్రహించుకుని వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన గారికి వందనాలు. చదివిన లేఖన భాగంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈరోజు నేను తీసుకున్న అంశం మంచి పేరు. ఏదమ్మా మంచి పేరు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యగారు నాకు మంచి పేరు పెట్టరా, బాప్తిసం తీసుకున్నప్పుడు మంచి పేరు పెట్టరా అయ్యగారు నాకు అని అంటూ ఉంటారు. చాలామందికి పేర్లు ఉంటాయి కానీ అందరికీ మంచి పేరు ఉండదు. అంటే పేరు అనేది మంచి పేరు అనేది మనం పెట్టుకోవటం వలన వచ్చేది కాదు. మంచి పేరు అనేది మనము పెట్టుకోవటం వలన వచ్చేది కాదు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 7వ వచనం చదివితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని అంట బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. చాల్మా ఇక్కడ మనం గమనిస్తే ఎరుకో పట్టణంలో జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. అందరూ అది చూచి ఏమని సనుక్కుంటా ఉన్నారు? పాపి అయిన మనిషిని ఇంట బస చేయ వెళ్ళినని సనుగుకొనిరి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయనకు జక్కయ్య అని పేరుంది కానీ ఊర్లో వాళ్ళు ఆయనకి పెట్టిన పేరు ఏం పేరు? పాపి అని పేరు పెట్టారు. మంచి పేరు అనేది ఎలా వస్తుంది? మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. మన క్రియలను బట్టి మంచి పేరు వస్తుంది. జక్కయ్య క్రియలు మంచివి కాదు, ధనవంతుడే. ధనాన్ని బట్టి మంచి పేరు రాదు. మనకున్న ఉద్యోగాన్ని బట్టి మంచి పేరు రాదు. నీకున్న డిగ్రీలను బట్టి మంచి పేరు రాదు. నీ కులాన్ని బట్టి మతాన్ని బట్టి మంచి పేరు రాదు. మంచి పేరు అనేది ఎలా వస్తుందంటే క్రియలను బట్టి వస్తుంది. అందుకే అంటా ఉన్నాడు, సుగంధ తైలము కంటే, ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అక్కడ ప్రసంగి చెప్తా ఉన్నాడు. ఈ సొలొమోను సామెతల్లో రాసింది ఆయనే, ప్రసంగి రాసింది ఆయనే. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒక పేదవాడి మాట చెప్పింటే లెక్కలోనికి తీసుకోకపోదు మేము, ధనవంతుడైనా ఆయన మించిన ధనవంతులు ఎవరు కూడా లేరు. ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు ఆయన. ప్రపంచంలోనే ఆయనకున్న సంపద ఆయన వెనకాల తరం వారికి ముందర తరం వారికి ఉండదు అన్నంతగా దేవుడే చెప్పాడన్నమాట. అంత గొప్పవాడు ఏమంటున్నాడంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగింది. మంచి పేరు అవసరం. మంచి పేరు మనం తెచ్చుకోవాలా.
మామూలుగా మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే డబ్బు సంపాదనలో పడిపోయి ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. డబ్బు సంపాదన అనేది మనిషికి ఏం చేస్తుంది? చెడ్డ పేరును తీసుకొని వస్తుంది అన్నమాట. ఎలాగైనా సరే, ఎవరేమైనా సరే నాకు డబ్బు కావాలని చెడ్డ పేరు సంపాదించుకుంటూ ఉన్నారు. చెడ్డ పేరు అనేది క్రియల వలన వస్తుంది, మంచి పేరు అనేది క్రియల వలన వస్తుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలలో మనం చూస్తే 6వ అధ్యాయంలో 3వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు ఇలా చెప్తా ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. చెప్తా ఉన్నాడు పేతురు గారు. ఏమంటున్నాడు? సహోదరులారా, ఆత్మ జ్ఞానంతో నింపబడిన మంచి పేరు కలిగిన ఒక 7 మందిని మీరేం చేయండి? ఏర్పరచుకోండి. ఎందుకు అంటే ఆ దినాల్లో ప్రతి దినము ప్రార్థన కూడికలు జరిగేటివి, ప్రతి ఇంటింటా జరిగేది. ఇంటింటా రొట్టెను విరిచేవాళ్ళు, ఇంటింటా భోజనాలు ఉండేటివి. ఆ రోజు భోజనం తర్వాత మీటింగ్ తర్వాత ఏముండేది? ఈటింగ్ కూడా ఉండేది. మీటింగ్ ఉంటే, ఈటింగ్లు ఉంటే చాలామంది వస్తూ ఉంటారు కదా. ఈటింగ్ ఉంటే చాలామంది వస్తారు, మీటింగ్లకి తక్కువ మంది వస్తారు, ఈటింగ్లకి చాలామంది వస్తూ ఉంటారు. అయితే ఈటింగ్ కూడా ఉంది. అయితే పేతురు అంటా ఉన్నాడు, మేము వడ్డించటానికి కష్టమైపోతుంది కనుక వడ్డించటానికి, భోజనం వడ్డించడానికి ఎవరిని ఎన్నుకోమంటున్నాడు? మంచి పేరు కలిగిన వారిని. ఎందుకంటే వడ్డించేటప్పుడే అనుకున్నాము తెలుస్తుంది అన్నమాట. వడ్డించేటప్పుడే మొఖాలు చూసేస్తూ ఉంటారు కొంతమంది. మొఖాలు చూసి మా వాళ్ళోడైతే గరిటి లోపలికి పోతుంది, తనోడైతే లోపలికి పోతుంది, తనోడు కాకపోతే పైనే అట్లా ఆగినా కూడా పాపం అన్నం పెట్టించుకునేవాడు కొంచెము మొహమాటం లేకుండా ఆగినా కూడా ఏం చేస్తాడు? మళ్ళా కొంచెం శారవా వేస్తాడు, అంతే. మొక్కలేమి వేయడనమాట. చెడ్డ పేరు వచ్చేదంతా ఎక్కడంటే వడ్డించే దగ్గర. అందుకే వడ్డించే దగ్గర కూడా మంచి పేరు కలిగిన వారు ఉండాలా అని కోరుకుంటా ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని పెట్టకూడదన్నమాట. మంచి పేరు ఉండాలి వాళ్ళకి, మంచి మనసు ఉండాలా. వడ్డించే వాళ్ళందరూ కూడా ఎవరు? నా వాళ్ళే అనే మనస్తత్వం ఉండాలి. నీ ఇంట్లో నువ్వు పిలుచుకున్నప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆయనకి 1 కిలో మటన్ తెచ్చి కిలో మటన్ ప్లేట్లో పెట్టు. సమాజంలో, సంఘములో వడ్డించేటప్పుడు ఎలా ఉండాలా? సమానంగా వడ్డించాలా. పాస్టర్ గారు అని ఎక్కువ, విశ్వాసని తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదనమాట. మంచి పేరు కలిగిన వారిని ఎన్నుకోండి అంటా ఉన్నాడు. 5వ వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి. 5వ వచనంలో ఆ మంచి పేరు కలిగిన వాళ్ళు ఎవరు? ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికాలోను, తిమోను, ఫర్మానాసు, యూదుల మత ప్రవిష్టుడైన అంత్యోకయ వాడునైన నికోలాసు. 7 మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. 7 మంది కూడా ఎవరంటే వీళ్ళు మంచి పేరు కలిగిన వాళ్ళు. సంఘంలో కూడా వడ్డించే వాళ్ళు ఎవరు వడ్డించాలా? మంచి పేరు కలిగిన వాళ్ళే వడ్డించాలా. ఆడ మంచి పేరు లేని వాళ్ళు వడ్డించడానికే డేవిడ్ రాజు పాస్టర్ పిలిచిండు కానీ సరిగా భోజనం కూడా పెట్టలే. నువ్వు సరిగా పెట్టకపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? డేవిడ్ రాజుకి చెడ్డ పేరు వస్తుంది, దేవునికి దూషణ వస్తుంది. ఒక చోట మన్నిగూడలోనే, ఇక్కడ మంగళపల్లి గేట్లో ఒక చోటికి ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. మీటింగ్కి వెళ్తే అక్కడ సరిగా పెట్టట్లేదు. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే అరుస్తున్నారు. ఏం మాకు లేక వచ్చినారు అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు ఎందుకు పిలిచినారు మమ్మల్ని? అలాంటి వాళ్ళు ఎందుకు పిలిచినారు? లేదా మాకు లేక వచ్చినామా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వడ్డించే వాళ్ళకి ఏం పేరు ఉండాలంట? మంచి పేరు.
మంచి పేరు ఉండాలా. మంచి పేరు నాలాగా డేవిడ్ రాజు అని పేరు కాదు, ఇంకా సొలొమోన్ రాజు అని పేరు కాదు, ఇంకా మంచి మంచి పేర్లు. సుగుణ అని కాదు, సుగుణ అనడం సుగుణము ఉండదన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో కొర్నేలి గురించి చెప్తా ఉన్నాడు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయికు కొర్నేలి. చాల్మా చూడండి, కొర్నేలికి ఏం పేరు ఉందంట? మంచి పేరు. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు. ఇక్కడ తిమోతి గురించి పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి అతడు లుస్త్రాలోను నికోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతికి ఏం పేరు ఉందమ్మా? మంచి పేరు. 22వ అధ్యాయం 12వ వచనం చూడండి, అపోస్తల కార్యాల్లోనే 22వ అధ్యాయము. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయా అను ఒకడు. చాల్మా చూసారా, అననీయా కూడా ఏముందంట? మంచి పేరు. కొర్నేలికి మంచి పేరు ఉంది, తిమోతికి మంచి పేరు ఉంది, అననీయాకి మంచి పేరు ఉంది, స్టెఫన్కి మంచి పేరు ఉంది, నికోలాస్కి మంచి పేరు ఉంది, ఫిలిప్పుకు మంచి పేరుంది. మంచి పేర్లు వీళ్ళకు ఉన్నాయి. అంటే తిమోతి అనేది వాళ్ళ మమ్మీ డాడీ పెట్టిన పేరు, వాళ్ళ క్రియల వలన వాళ్ళకు వచ్చిన పేరు మంచి పేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో మీకు మంచి పేరుందా? మంచి పేరుందా? మీ కోడలు మిమ్మల్ని ఏమంటా ఉంది? మా అత్త మంచిది అంటుందా? నీకు మంచి పేరు ఉన్నట్టే. మీ అత్తమ్మ మా కోడలు చాలా మంచిది అంటుందా? మంచి పేరే. మా అల్లుడు చాలా మంచోడు అంటున్నారా? మా కుమారుడు చాలా మంచివాడు అంటున్నారా? మా పాస్టర్ చాలా మంచోడు అంటున్నారా? మా విశ్వాసులు చాలా మంచోళ్ళు అంటున్నారా? మంచి పేరు ఉందా మనకి? మంచి పేరు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగిందంట. సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలంట. మంచి పేరుమా మనకు కావాల్సింది ఏం కావాలా? ఏం సంపాదించుకోవాలా? మంచి పేరు సంపాదించుకోవాలా. ఇదే మనల్ని మనం చనిపోయినా కూడా ఆ పేరు ఏం చేస్తుంది? మనం పోయినా పువ్వు, చెట్లో ఉన్న పువ్వు రాలిపోయినా చెట్లో ఉన్న పరిమళమే, రాలిపోయినా పరిమళమే. కొంతమందికి మంచి పేరు ఉండదు, అన్నీ ఉంటాయి. జక్కాయికి డబ్బులు ఉన్నాయి, అమ్మ జక్కాయికి డబ్బులు ఉన్నాయి, జక్కాయికి హోదా ఉంది. ఊరోళ్ళందరూ ఆయనకి పెట్టిన పేరు ఏం పేరు? పాపి. మంచి పేరు లేదు. మంచి పేరు లేని జక్కయ్యకి ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి పోయినాడో అప్పుడు జక్కయ్యకి ఏం పేరు వచ్చింది? మంచి పేరు వచ్చింది. అంటే ఎవరికి మంచి పేరు ఉంటుంది? యేసయ్యను ఎవరైతే చేర్చుకుంటారో, యేసయ్యను చేర్చుకోవటమే కాదు, యేసయ్యను చేర్చుకున్న తర్వాత వారు చేసే పాపపు పనులు ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారికి ఏముంటాయి? మంచి పేరు ఉంటుంది. అంతవరకు డబ్బులను మోసం చేసి సంపాదించాడు జక్కయ్య. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటికి పోయినాడో అప్పుడు ఉన్న డబ్బులు ఏం చేసే సగము పేదలకి ఇచ్చేస్తున్నా అంటా ఉన్నాడు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తా అంటా ఉన్నాడు. ఎంత మంచి మనసు వచ్చేసి మంచోడైపోయినాడు. అంతవరకు పాపి అని చెడ్డ పేరుంది. యేసుప్రభు ఎప్పుడైతే పోయినాడో అప్పుడు ఆ మనిషికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. యేసుప్రభు మీ ఇంటికి వస్తే మీకు ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది, రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒకటే ఆలోచించండి, నాకు మంచి పేరు ఉందా? మా ఆయన ఏమనుకుంటున్నాడు? గయ్యాలి అంటున్నాడా? పనికి మాలింది అంటున్నాడా? వదురుబోదు అంటున్నాడా?
నా భార్య చాలా మంచిది, మంచి మనస్సున్నది. నీ భర్త నీ భార్య నిన్నేమంటా ఉంది? నా భర్త ముక్కు మీద కోపం ఆయనకి అంటుందా? పేర్లు మంచి పేర్లు పెట్టారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సల్మాన్ అయ్య గారేమో ఏమని పిలుస్తాడు? గోల్డ్, బంగారం అని పిలుస్తాడు. మరి ఇంట్లో ఏం పిలుస్తాడో ఏమో, కోపం వచ్చినప్పుడు ఏం పిలుస్తాడో ఏమో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే చాలా పేర్లు పిలుస్తా. కోపం వచ్చినప్పుడు ఒక పేరు, ప్రేమతో ఉన్నప్పుడు ఒక పేరు. ప్రేమ ఎక్కువ అయిపోతే నేనేం పిలుస్తానంటే రాజపాలెం అని పిలుస్తా. రాజపాలెం పిల్ల, రాజపాలెం వాళ్ళది, వీరాజపాలెం కాబట్టి రాజపాలెం అని పిలుస్తా. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అలా పిలుస్తూ ఉంటాం. కోపం ఎక్కువైపోయినప్పుడు ఏమని పిలుస్తాం? ఆ కోపం ఎంతవరకు ఉండాలమ్మా? సూర్యుడు అస్తమించే లోపే అది కోపం ఉండకూడదు. కొంతమంది దినాలు గడిచే కొద్దీ 2 రోజులైనా 3 రోజులైనా కోపాలు అలాగే ఉంటాయి. ముఖాలు అక్కడ తిప్పుకొని ఉంటారు, ఎడముఖం పెడముఖం. మంచి పేరు అనేది చాలా అవసరము. దేవుడు అదే చెప్తున్నాడు. ఏం సంపాదించుకోవాలో మనము? మంచి పేరు డబ్బులు సంపాదించిన అవసరం లే. డబ్బులు దేవుడు ఇస్తాడు మనకి, ఆస్తులు దేవుడు ఇస్తాడు, ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. మనం పని చేస్తే ఆయన చెప్పినట్టు 6 రోజులు పని చేయాలా, 7వ రోజు ఆయన దగ్గరికి రావాలా. మనం సంపాదనలో ఇంతవరకు సల్మాన్ అయ్య గారు చెప్పారు, వాళ్ళ నాన్న నేర్పించాడంట. ఒక పుట్టినరోజు అయినా, మ్యారేజ్ డే అయినా, ఫాస్ అయినా ఏం చేస్తాడంట? వాళ్ళ నాన్న స్టోరీ చెప్తే చాలా భలే ఉంటుంది అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది, వినండి ఎప్పుడైనా వాళ్ళ నాన్న స్టోరీ. మీరు వినాలంతే. అయ్యగారు ఒకరోజు వాళ్ళ ఇంటికి, అయ్యగారి ఇంటికి వాళ్ళ నాన్న స్టోరీ స్టార్ట్ చేశాడు. గంట దాటిపోయిందన్న, గంట దాటిపోయింది. హల్లెలూయా. 8 గంటలకు పోతే 10 గంటలకు అయిపోయింది. అయ్యా ఇంక నేను పోతా అయ్యా అంటే అప్పుడు వదిలిపెట్టినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, మంచి పేరు. మా నాన్న మంచోడు, మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది అనిపించుకోవాలి మనం. మా మమ్మీ వేస్ట్, మా డాడీ వేస్ట్ బతికి ఏం ప్రయోజనం చెప్పండి? ఎన్ని రోజులు బతుకుతాం మనం? ఎన్ని రోజులు బతుకుతామమ్మా? మనం ఎక్కడున్నాం అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి అంతే. బతికినన్ని రోజులు మంచిగా బతకాలా. చనిపోయిన రోజు దేవుని దగ్గర పోతే ఇక్కడ కూడా అబ్బా ఆయన ఉండేరా డేవిడ్ రాజు, ఉండే మంచోడు అని మాట్లాడుకోవాలి. పోయినాడు పనికి మాలినాడు అనుకోకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మగారు ఏడుస్తున్నారంటే ఇట్లనే, పాస్టర్ గారు పాపం ఈమెకి ఎంత ప్రేమ ఉందో, అమ్మా ఏం కాదమ్మా ఏడ్చొద్దమ్మా ధైర్యంగా ఉండమ్మా అంటే ఆమె అంటుందంట, పనికి మాలినాడు పోతే పోయినాడు సార్. ఒక మంచి చీర కట్టుకుంటే అనుమానమే, మంచి చీర కట్టుకుంటే అనుమానమే, తల బాంచికి దూకుంటే అనుమానమే, ఎక్కడ పోయినా అనుమానమే, ఏం మాటలాని అనుమానం. పోతే పోయినాడు. ఎవరన్నా ఉన్నారా అట్లా? అనుమానించి భర్తలు ఉన్నారా? అనుమానించి భార్యలు ఉన్నారా? ఉంటే అది మానుకోవాలి మనం. అది మంచితనం, మంచి పేరు తెచ్చిపెట్టదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అని మనం దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత మంచోడు కదా, ఎంత మంచి పేరు ఉంది మన దేవునికి. ఆయన నమ్మిన మనకు కూడా ఏముండాలా? మా కోడలు చాలా మంచిదబ్బా. మామలు చెప్తారేమో కానీ అత్తలు చెప్పాలా. మామలు చెప్తారు మా కోడలు చాలా మంచిదని మామలు చెప్తారు, కానీ కొంతమంది మామలు కూడా చెప్పరు. మంచి పేరు. కోడళ్ళారా, అత్తలారా, అమ్మలారా, నాన్నలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ప్రతి ఒక్కరూ ఏం తెచ్చుకోవాలా? మంచి పేరు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. కాబట్టి మీ పేరు అనేది కాదు, కానీ క్రియలను బట్టి మంచి పేరు వస్తుంది. జక్కయ్య పాపే, యేసుప్రభు వెళ్ళిన తర్వాత మంచి పేరు. ఇప్పుడు ఏమని అనుకుంటాం మనం? జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చినట్టుగా నా ఇంటికి రక్షణ నాయనా. అబ్బా ఎంత మంచిగా అనుకుంటాం. ఒకవేళ జక్కయ్యలో మంచివాడు కాకపోతే అనుకుందామా? అనుకునే వాళ్ళం కాదు. కాబట్టి మంచి వాళ్ళగా బతుకుదాం, మంచి పేరు తెచ్చుకుందాం. చుట్టుపక్కల వాళ్ళంతా మనల్ని ఏమనాలా? మంచోళ్ళు అనాలి, గయ్యాలి అనకూడదు. సరేనా? దేవుడి మాటలు దీవించును గాక.
ఆమెన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం మన జీవితంలో ఫలించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. వాక్యం మన జీవితంలో ఫలించున్నట్లుగా ఒకసారి ఆలోచించండి. నేను మంచోన్నా? నన్ను మంచోడు అంటున్నారా? మంచి పేరు ఉందా నాకు? ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం వాక్యం ఫలింపు కొరకు. రవీంద్రనాథ్ సార్ ప్రార్థన చేస్తారు.